వెల్కమ్ టు వైఆర్వి మీడియా హెల్త్ అండ్ బ్యూటీ. నేను మీ కళ్యాణి. ఈరోజు మనం డాక్టర్ షమీం ఉన్నీసా మ్యామ్ని కలవడానికి వచ్చేసాము. హాయ్ మ్యామ్, నమస్తే, హౌ ఆర్ యూ? సో మ్యామ్, మనం ఇప్పుడు చూసుకుంటే లేడీస్లో కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఇలా నార్మల్గా కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో అసలు కాన్స్టిపేషన్ అనేది ఎందుకు వస్తుంది, వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? కాన్స్టిపేషన్ అంటే హార్డ్ స్టూల్ రావడము, దట్టు డైలీ పాస్ చేయకుండా 2 or 3 డేస్కి ఒక్కసారి మోషన్ పాస్ అవ్వడానికి కాన్స్టిపేషన్ అంటాము. అంటే వీక్లీ ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ మోషన్ పాస్ చేస్తే, అవి కూడా హార్డ్ స్టూల్స్ పాస్ చేసినప్పుడు దానికి కాన్స్టిపేషన్ అంటాము. ఆ కాన్స్టిపేషన్ వచ్చేసి ఒకవేళ 2 or 3 వీక్స్ మించి కంటిన్యూ అవుతుంది అంటే దాన్ని క్రానిక్ కాన్స్టిపేషన్ అంటాము. అంటే క్రానిక్గా బాడీ హ్యాబిటస్సే అలా అయిపోతుంది, ప్రతి 2-3 డేస్కి ఒకసారి మోషన్ పాస్ చేయడం. అవి కూడా పాస్ అయినప్పుడు హార్డ్ స్టూల్స్ మాన్యువల్గా ఇవాక్యుయేట్ చేయడం, అంటే ఫింగర్ పెట్టి తీస్తే రావడము, ఇవన్నీ సైన్స్ అన్నమాట కాన్స్టిపేషన్ ఉంది మనకు. సో కాన్స్టిపేషన్ అనేది చాలా కామన్ సిమ్టమ్. కాకపోతే దానికి కొన్ని రీజన్ ఏమున్నది అనేది ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. లైక్ కొన్నిసార్లు జస్ట్ వాటర్ తక్కువ తీసుకోవడము, ఫైబర్ డైట్ తక్కువ తినడం వల్ల కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. సమ్ టైమ్స్ ఏంటంటే కింద ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, లైక్ ఫిషర్ ఉండొచ్చు, పైల్స్ ఉండొచ్చు. దానివల్ల దారి టైట్ అయ్యి కూడా మోషన్ హార్డ్గా రావచ్చు. సో దాని రీజన్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాన్స్టిపేషన్ ఉన్న పేషెంట్స్ ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిది? కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సో అట్లీస్ట్ 2 to 4 liters ఆఫ్ వాటర్ పర్ డే. వాటర్ అంటే నాట్ జస్ట్ వాటర్, లిక్విడ్స్ ఏదైనా ఓకే, లైక్ జ్యూసెస్ అయినా కానీ లిక్విడ్స్ ఏదైనా ఇంక్లూడింగ్ వాటర్ 2 to 4 liters పర్ డే తీసుకోవాలి. డైట్ వైజ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇన్వాల్వ్ చేయాలి, అంటే ఫైబర్ డైట్ ఎక్కువ ఉన్నది ఇన్వాల్వ్ చేయాలి. సో ఎవ్రీ మీల్తో పాటు ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్స్, ఒక బౌల్ ఆఫ్ వెజిటబుల్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలి. థర్డ్ వచ్చేసి నాన్ వెజ్, ఆల్రెడీ కాన్స్టిపేషన్ ఉంది అన్న వాళ్ళకి బెటర్ నాన్ వెజ్, చపాతీ ఇలాంటి హార్డ్ ఫుడ్స్, ఫ్రైడ్ ఐటమ్స్ అవాయిడ్ చేస్తే మంచిది, అట్లీస్ట్ ఆ కాన్స్టిపేషన్ ఎపిసోడ్స్ తగ్గేంత వరకు.